ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఆశా వర్కర్లపై వేధింపులు, బెదిరింపులు ఆపాలని, ఆన్లైన్ పనులు చేయించవద్దని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లతో ఎన్సీడీ, టీబీ, ఆన్లైన్ ఎంట్రీలు సెల్ ఫోన్లో చేయించడం వలన మెడ నొప్పులు, తలనొప్పి, కండ్ల నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆశాలకు సంబంధం లేని ఆన్లైన్ పనులను చేయించవద్దని కోరారు. రోజుకు 8 గంటల పని, నెల జీతం ఆశాలకు ఇవ్వడం లేదు. కానీ కొన్ని సెంటర్లలో పొద్దున్నే 9 గంటలకు అటెండెన్స్ తీసుకోవడం, మధ్యాహ్నం 4 గంటలకు అటెండెన్స్ తీసుకోవడం, ఆన్లైన్ లొకేషన్ పెట్టాలని అంటున్నారు. పనికి తగ్గ పారితోషికం అంటూనే ఇలా వేధించడం ఎంతవరకు సమంజసం? లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కావున ఈ విధంగా అటెండెన్స్ తీసుకునే విధానాన్ని ఆపాలని కోరారు. నెలకు 6 ఏఎన్సీలు తేవాలని ఆశాలకు పెట్టిన టార్గెట్ వలన ప్రతి నెల పర్ఫార్మెన్స్ వేసే సందర్భంలో ఏఎన్ఎంల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆశాలకు సంబంధం లేని పనులకు సెంటర్లో అనేకం చేయించుకుంటున్నారు. పర్ఫార్మెన్స్ వేసే సందర్భాల్లో ఏఎన్సీలు, పిఎన్సీలు, ప్రభుత్వ డెలివరీలు తదితర టార్గెట్లు రీచ్ కాలేదని డబ్బులు తక్కువ వేస్తున్న పరిస్థితి నెలకొంటోంది. ఈ టార్గెట్ పద్ధతిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని కోరారు. ఆశాలకు లీవులు, యూనిఫామ్స్ ఇవ్వాలని, జాబ్ చార్జ్ ప్రకటించాలని, పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షురాలు అనిత, ప్రధాన కార్యదర్శి రేవతి కళ్యాణి, ఉపాధ్యక్షుడు ఉన్ని కృష్ణన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి పోరాడదాం, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఆశాల కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం అమలు అయ్యేంత వరకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. టార్గెట్ల పేరుతో పోతలు పెట్టకూడదు. ఆశాలకు ఎన్సీడీ పేరుతోని 30కి చేయాలి టార్గెట్, 50 చేయాలి, 20 చేసిన వాళ్ళని 30 అని, 30 చేసిన వాళ్ళని 40 అని, 40 చేసిన వాళ్ళని 60 అని అట్లా టార్చర్ పెడతా ఉన్నారు. వాళ్ళు చేసి మెడ నొప్పులని, కళ్ళ నొప్పులని, మాకు చేతనైతే లేదు, జ్వరాలని చెప్పేసి సిక్ అయ్యే పరిస్థితులు కూడా వస్తున్నాయి అక్కడ. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఒక రోజు కూడా లీవ్ అడిగితే కూడా ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఒకరోజు లీవ్ కావాలన్నా కూడా లెటర్ ఇవ్వాలి, లెటర్ మీద సిగ్నేచర్ మెడికల్ ఆఫీసర్ది ఉండాలి, ఏఎన్ఎంది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మా ఏఎన్సీలు టార్గెట్ కావాలండి. సిస్టర్కి 50 ఉన్నాయి టార్గెట్, 60 ఉన్నాయి. ఆ సిస్టర్ టార్గెట్ పాపం సిస్టర్ ఎక్కడికి తెస్తుంది? మీరు ఆశాలే తేవాలి, ఒక్కొక్కరు 6 తేవాలి, 7 తేవాలి, లేకుంటే మీకు 0 బిల్లులు వేస్తాం, మిమ్మల్ని డిఎండిచి ఆఫీస్కి తీసుకెళ్తాం, అవసరమైతే క్యాబ్ బుక్ చేసుకొని మరీ కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు. ఎవరన్నా అలా కాదు మేడం, మాకు అలా రావు కదా, మాకు 2000 పాపులేషను, 4 వస్తాయి, 5 వస్తాయి, ఒక్కొక్కసారి రావు, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి అని మేము అడిగిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ల మీద ఒకరిని చేసిండ్రని ఇంకొకరు మాట్లాడితే వాళ్ళ సిస్టర్ని ఆమెను టార్గెట్ చేయమని చెప్తున్నారు. బాలనగర్ పిఎస్సిలో అట్లా వేధింపులు అవుతున్నాయి. ఏఎన్సీ టార్గెట్ ఉందా? ఏఎన్సీ టార్గెట్లు లేవు మాకు. మేము కమిషనర్ ఆఫీసులో కూడా టార్గెట్ల గురించి మేము ధర్నా చేసుకుంటే, అమ్మ మీకు టార్గెట్లు లేవమ్మా, ఎన్సీడీ కూడా మీరు ఆఫ్లైన్లో వర్క్ చేసుకొని రావాలి, కానీ ఆన్లైన్ వర్క్, స్క్రీనింగ్ వర్క్ మొత్తం మీ సిస్టర్లే చేస్తారు కదమ్మా, మీకెందుకు బాధ అని చెప్పి అక్కడ మాకు చెప్పిండ్రు వాళ్ళు. మీకు ఆన్లైన్ పనికి మీరు ఫోన్ ఎవరు ఇస్తున్నారు? ఆన్లైన్ పనికి ఫోన్లు మమ్మల్ని అడుగుతున్నారు. రీఛార్జ్ కూడా మాదే అవుతుంది. అది మేము ఎంత చేసినా కూడా అది రావట్లేదు. అయినా కూడా పాపం వేసుకొని 300, 400 వేసుకొని చేస్తూ ఉన్నారు. అది 15 రోజులకు కూడా సరిపోతలేదు. ఎన్ని గంటలు పని చేస్తారు? పొద్దుగాల 9 to 4 వరకు ఉంటున్నారు. అవసరమైతే 6, 7 వరకు కూడా కూర్చోబెడుతున్నారు సబ్ సెంటర్లల్లో. తీరా నెలసరి బిల్లు వచ్చే వరకు పిఎస్సికి పిలిపించి పిఎస్సిలో కూర్చోబెట్టి అందరినీ నిలబెట్టడం, టార్గెట్ చేయడం. ప్రతి ఒక్క ఏడవని ఆశ ఉండదు బిల్లు రోజు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే వాళ్ళు ఏఎన్సీ టార్గెట్ తేలేదు, వాళ్ళు డెలివరీలు తేలేదు, వాళ్ళు రికార్డ్స్ రాయలేదు అని చెప్తున్నారు. అలాంటి పనులు చేసే ఛాన్స్ ఆశలకు ఇవ్వట్లేదు. మీకు కొత్త ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ కొత్తగా జాయిన్ అయిన ఆశా వర్కర్లు ఏ ఒక్కరికి కూడా ఎవరికి ట్రైనింగ్లు ఇవ్వలేదు. ఈ పనులు ఉంటాయి మీ ఆశా వర్కర్లకి, ఇలాంటి పనులు చేసుకోవాలని చెప్పలేదు. సెంటర్కి కొత్త వాళ్ళు 20 మంది, పాత వాళ్ళు 1-2 ఉండడం వల్ల పాత వాళ్ళు చెప్పినా కూడా మీరు వినొద్దు, మీరే చేసుకోవాలి, మీ పని మేము చెప్పిందే చేయాలి, సెంటర్లోనే కూర్చోవాలి, ఆన్లైన్ పనే చేయాలి. ఆన్లైన్ పని చేయకపోతే మీ పని సెంటర్లో కూర్చోవడమేనా? కాదు, సెంటర్లో కూర్చోవడం కాదు, ఫీల్డ్ వర్క్ చేయాలి, గృహ సందర్శనలు చేయాలి, ఏఎన్సీలు తీసుకురావాలి, పిఎన్సీలు తీసుకురావాలి, చిన్నపిల్లలకు టీకాలు వేయించాలి. మరి 9 గంటల నుంచి 4 వరకు పిఎస్సీలో కూర్చుంటే ఎలా?
అంటే ఎన్సీడీ ఉంది, టార్గెట్ ఉంది, ఎన్సీడీ చేయకపోతే మీకు ఆశలను జీతం చేయొద్దు అంటున్నారు. మీకు ఇది ముఖ్యమా అది ముఖ్యమా ఇది చేయండి అని చెప్తున్నారు. తీరా బిల్లులు చేసేవారికి అదే ముఖ్యమా అది లేదు కాబట్టి మీకు బిల్లులు చేయము, మేము మీరు ఎన్సీలు చేయలేదు, టార్గెట్ చేయలేదు అని అంటున్నారు. మరి మీరు 4 గంటల వరకు ఈ సబ్ సెంటర్లో కూర్చోబెట్టిండ్రు కదా మేడం అని మేము అడిగితే కూర్చోబెడితేనైతే మీకు తెలియదా అది చేయాలి ఇది చేయాలి అన్నీ చేయాలి మీరు అని చెప్పి అంటున్నారు. ఒక ఆశా వర్కరు ఎంతవరకు పని చేయాలి అంతవరకు చేస్తాము. నైట్లో డెలివరీ కేసులు వస్తే కూడా పోతున్నాము. అయినప్పటికి కూడా తెల్లారి నైట్ అంతా హాస్పిటల్లో ఉండొచ్చినా కూడా మనకు తెల్లారి 7 గంటలకే మెసేజ్ పెట్టి మీరు 9 గంటల వరకు సబ్ సెంటర్లలో ఉండాలి, రావాలి, ఎన్సీడీ చేయాలి, చేయకపోతే మాత్రం డిఎండిచే మేడం రమ్మంటుంది. రేపు నుంచి జరిగే లెప్రసీ సర్వేకి డబ్బులు ఇస్తారా? లెప్రసీ సర్వే ఇక ముందు జరిగిన వాటికి ఎప్పుడు ₹1 కూడా రాలేదు మాకు. ఎన్ని సంవత్సరం బిల్లు పెండింగ్ ఉంది? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ₹1 కూడా రాలేదు. ఏమంటున్నారు అధికారులు? అడిగితే వచ్చినాయి అంటున్నారు. వచ్చినా మరి ఎవరు తీసుకున్నారో మాకు తెలియదు. ఇప్పుడు రేపటి నుంచి కూడా మళ్ళీ ఎల్సీడీసీ సర్వే చేయమని అంటున్నారు. అది కూడా 6 గంటలకు ఇంత చలిలో పోయి 6 గంటలకు డోర్ కొట్టి చేయాలి అని చెప్పి అని అంటున్నారు. దీనికి కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము చేయమని మేము నిర్ణయం తీసుకున్నాం జిల్లా కమిటీ నుంచి. దీని తర్వాత మీ కార్యక్రమం ఏంటి? దీని తర్వాత కార్యక్రమం అంటే మేము ఆశలకు ఎంత పని అవుతుందో అంత పని చేయాలనుకుంటున్నాము. ఇది ఫీల్డ్ వర్కులు చేయాలనుకుంటున్నాము. ఎన్సీడీ చేయాలంటే ఎన్సీడీ అన్ని వర్కులు చూసుకున్న తర్వాత టైం ఉంటే అది కూడా హెల్ప్ చేయాలంటే చేస్తాం. కానీ మొత్తం పని దాని మీదనే కూర్చొని చేసి లాస్ట్కి బిల్లుల టైంలో టార్గెట్ లాగా నిల్చోవాలంటే అది మాకు ఇష్టం అనిపించట్లేదు. మా ఆశా వర్కర్లకు అది మేము ఇష్టపడట్లేదు. కమిషనర్ ఆఫీస్ ధర్నా పెట్టారా? కమిషనర్ ఆఫీస్ పెట్టలేదు, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పెట్టాము. 29 రోజు కమిషనర్ ఆఫీస్లో ధర్నా పెట్టినాము. 29వ తారీఖు కమిషనర్ ఆఫీస్ ధర్నా పెట్టాము. మీరు అందరూ వెళ్తారా? అందరం వెళ్తాం. మేము కమిషనర్ ఆఫీస్ ధర్నాకు విజయవంతం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. 5 రోజులు రిలే నిరాహార దీక్ష జయప్రదం చేద్దాం. 22వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ధర్నా జయప్రదం చేద్దాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.